నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రామోజీరావు మృతి పట్ల ప్రముఖుల సంతాపం. ఢిల్లీలో రామోజీరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన టీడీపీ అధినేత చంద్రబాబు. గోవింద నామస్మరణతో మార్మ్రోగిన కోనసీమ తిరుమల. వాడపల్లి వెంకన్న దర్శనానికి పోటెత్తిన భక్తజనం. క్రమంగా విస్తరిస్తున్న నైరుతి రుతుపవనాలు. దీని ప్రభావంతో రాష్ట్రంలో మరో 3 రోజులు అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం. వచ్చే 5 ఏళ్లు దేశ సేవకే అంకితమవుతాం. రాష్ట్రపతి ముర్మును కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరిన నరేంద్ర మోదీ. ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు అస్తమయంపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఒక సామాన్య కుటుంబంలో పుట్టి అసామాన్య విజయాలు సాధించిన రామోజీరావు మరణం తనను తీవ్ర ఆవేదనకు గురిచేసిందని చంద్రబాబు అన్నారు. అక్షర యోధుడిగా పేరున్న రామోజీ తెలుగు రాష్ట్రాలకు, దేశానికి అందించిన సేవలను చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఉన్న ఆయన తిరిగి కోలుకుంటారని తామంతా భావించామని, కానీ ఇలాంటి వార్త వినాల్సి వస్తుందని అనుకోలేదని చంద్రబాబు అన్నారు. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. శనివారం స్వామికి ప్రీతికరమైన రోజు సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ మేరకు ఆలయ చైర్మన్ రుద్రరాజు రమేష్ రాజు భక్తుల కోసం చేసిన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. స్వామి దర్శనానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలియజేశారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
రాష్ట్రంలో రానున్న 3 రోజులు వానలు కొనసాగనున్నాయి. ఇప్పటికే కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. రాయలసీమ వద్ద ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రస్తుతం దక్షిణ తెలంగాణ పరిసర ప్రాంతాల్లో విస్తరించి ఉంది. మరోవైపు నైరుతి రుతుపవనాలు క్రమంగా విస్తరిస్తున్నాయి. వచ్చే 2-3 రోజుల్లో ఇవి కోస్తాంధ్రలోకి, మిగిలిన భాగాలు పశ్చిమ మధ్య బంగాళాఖాతం, వాయువ్య బంగాళాఖాతంలోని మరిన్ని ప్రాంతాల్లో మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. ఫలితంగా శనివారం ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాలో మోస్తారు వర్షాలు, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, బాపట్ల, పల్నాడు జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలియజేసింది. భారత ప్రధానిగా నరేంద్ర మోదీ మూడోసారి అధికారం చేపట్టనున్న తరుణంలో పిఠాపురం నియోజకవర్గంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు సంబరాలు జరుపుకున్నారు. బీజేపీ పిఠాపురం పట్టణ అధ్యక్షుడు పసుపులేటి సత్యబాబు ఆధ్వర్యంలో విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. అనంతరం పార్టీ రాష్ట్ర నాయకుడు బిల్లకుర్తి రామేశ్వర్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఆయన చేత కేకును కట్ చేయించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు చెరుకూరి రామ్ కుమార్, గట్టి సత్యనారాయణ, గండి కొండలరావు, బిల్లకుర్తి రామేశ్వర్ రెడ్డి, దాట్ల సూర్యనారాయణరాజు, చిట్టా మధు తదితరులు పాల్గొన్నారు. మెజార్టీని అందించిన ప్రజలకి మా యొక్క అభిమానం తెలియజేసుకుంటున్నాం. మీరు చూశారు, ఒక సంక్షేమ పథకాల మీద నమ్ముకుని అహంకారపూరితమైన ప్రభుత్వం కూచడంతో ప్రారంభమైన ఈ ప్రభుత్వం పూర్తిగా ఏ స్థాయిలో ఓడిపోయిందో మీరు రాష్ట్రంలో చూశారు. రాష్ట్రంలో మంచి పరిపాలన, అనుభూతితో కూడిన పరిపాలన నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమిలో ఇస్తారని ప్రజలు గమనించి భారీ మెజార్టీలో గెలిపించడం జరిగింది. మరొకసారి ప్రజలకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. భారీ మెజార్టీలో గెలుపొందినది ఇంకా ఎక్కువ ఆనందం వ్యక్తం చేస్తూ ఈ రోజును మేము స్వీట్లు పంచుతూ ఆనందంతో ఊపుతూ, అలాగే మా జిల్లా బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో, ఇక్కడ పిఠాపురం బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో ఇదే రోజును మా జిల్లా ఉపాధ్యక్షుడు బిల్లకుర్తి రామేశ్వర రెడ్డి గారి పుట్టినరోజు చేసుకుంటూ ఈ కూటమిలో భాగంగా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ తెలుగుదేశం పార్టీ శ్రేణులకు, నాయకులకు, కార్యకర్తలకు, జనసేన పార్టీ శ్రేణులకు, నాయకులకు, బీజేపీ పార్టీ శ్రేణులకు, నాయకులకు ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు ఆనందం వ్యక్తం చేస్తున్నామని మరి చెప్పడం జరుగుతుంది. ఇది ప్రజాపోరు తీర్పు. ఎన్డీఏ కూటమికి అత్యధిక మెజార్టీ స్థానాలు కల్పించి ఆంధ్రప్రదేశ్లో జనసేన అధ్యక్షుడు మా పిఠాపురం ఎమ్మెల్యే గారు పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి అభ్యర్థి రాష్ట్ర ముఖ్యమంత్రి కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి, మా ఎన్డీఏ కూటమి అభ్యర్థులు విజయాలకి ప్రయత్నించిన ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఓటర్లకి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చే ఈ 5 సంవత్సరాల్లో దేశం కోసం, రాష్ట్రం కోసం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసి ముందంజలో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో మోడీ గారి నేతృత్వంలో భారతదేశాన్ని అంతర్జాతీయంగా అభివృద్ధి పథంలో తీసుకొచ్చి ఏదైతే ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోకి వెళ్ళా 3వ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతారని కోరుకుంటూ దేశవ్యాప్తంగా సంచలన విజయం సాధించిన సందర్భంగా ఈరోజు పిఠాపురం పట్టణంలో ఘనంగా బీజేపీ నాయకులు, కార్యకర్తల ఆధ్వర్యంలో వేడుక జరుపుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా బీజేపీ శ్రేణులు ఎంతో సంతోషంగా స్వీట్స్ పంచుకుంటూ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఎన్డీఏ కూటమి సభ్యులకు, అలాగే శ్రీ నరేంద్ర మోడీ గారికి, దేశవ్యాప్తంగా ఉన్న బీజేపీ నాయకులు, కార్యకర్తలకు అందరికీ మా పిఠాపురం నియోజకవర్గం తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఎన్డీఏ కూటమికి ఓటు వేసిన ప్రతి ఒక్క ఓటర్కి కూడా మా పిఠాపురం నియోజకవర్గం తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే దేశంలో ఉన్నటువంటి ఇంకా అనేక కార్యక్రమాలు ఉన్నాయి నరేంద్ర మోడీ గారు చేపట్టవలసి. ఈ కార్యక్రమాలన్నీ అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తూ దేశాన్ని ప్రపంచ దేశంలో ఒక అగ్రగామి స్థానంగా నిలపాలని నరేంద్ర మోడీ గారిని ఈ విధంగా మేము వేడుకోవడం జరుగుతుంది. అద్భుత మెజార్టీ ఇచ్చి మా రాష్ట్రంలో కూటమి పార్టీ నిర్ణయించి మంచి మెజార్టీ ఇచ్చారు. మేము మొదటి ఒకటే కోరుకున్నాం, సెంట్రల్లోనూ స్టేట్లో కూడా ఎన్డీఏ కూడా వస్తే ఒక డబుల్ గవర్నమెంట్ కావాలని కోరుకున్నాం. అది మా కళ నెరవేరింది. దాని కాక మీ అందరికీ జరుపుకుంటూ ముఖ్యంగా అందరికీ పేరు పేరున నమస్కరిస్తూ పవన్ కళ్యాణ్ కోరిన అన్న కళలన్నీ నెరవేరుస్తూ మన పిఠాపురానికి మంచి ఒక భవిష్యత్తు కూడా అనుకుంటున్నాను. సో మీరందరూ సహకరించి ఆయన సహకరించు, ఆయన కూడా మన పిఠాపురం కాన్స్టిట్యూన్సీ మీద కేంద్రీకరించి మరి ఏం కోరుకున్నారో అవన్నీ చేస్తాను అనుకుంటూ చేసుకుంటున్నాను. ధన్యవాదాలు.
చేనేతల అభివృద్ధి కోరి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి గెలుపుకు సహకరించిన టీడీపీ అధినేత చంద్రబాబుకు కృతజ్ఞతలమై ఉంటామని చేనేతల సంఘం జిల్లా అధ్యక్షుడు బండారు సూర్యనారాయణ తెలిపారు. కడపలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి మంత్రివర్గంలో వెంకట ప్రసాద్కు మంత్రి పదవి ఇచ్చి తమకు గౌరవాన్ని ఇవ్వాలని కోరారు. చేనేతల్లో భాగమైన మేము కదిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కందికుంట వెంకట ప్రసాద్ గారిని గెలిపించుకోవడం జరిగింది. రాష్ట్రంలో చేనేత వర్గాల నుంచి ఆయన ఒక్కడే అభ్యర్థిగా ఉండడము, ఆయన గెలవడము, గత ప్రభుత్వంలో ఎవరు చేనేతల నుంచి లేకపోవడము, చేనేతలకు ఒకంటూ అండ తగ్గిందన్న భావనలో ఉన్న సమయంలో కందికుంట వెంకటప్రసాద్ గారి కదిరి నుంచి ఎన్నిక కావడం జరిగింది. తెలుగుదేశం పార్టీ తరఫున ఆయనకు మొదటగా ధన్యవాదాలు తెలుపుతున్నాము, శుభాకాంక్షలు తెలుపుతున్నాము. మా కందికుంట ప్రసాద్ గారిని వెంకటప్రసాద్ గారికి మంత్రి పదవిలో చంద్రబాబు గారు తన కూటమిలో తీసుకొని మా కులస్తులకు గౌరవం కల్పించాలని మరీ కోరుతున్నాము. తెలుగుదేశం పార్టీకి పార్టీ ఆవిర్భావం నుంచి కూడా మా చేనేతలు సపోర్ట్గా ఉన్నారు, సపోర్ట్ చేస్తూ ఉన్నారు, ఇప్పుడు కూడా చేశారు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఇదే కొనసాగాలి, ఇదే బంధం సాగాలన్న ఉద్దేశంతో మా ఎమ్మెల్యే గారికి ప్రసాద్ గారికి మంత్రి పదవి ఇస్తే మాకున్న కష్టాలు, మాకున్న ఇబ్బందులు తన ద్వారా తీర్చుకునేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తెలుగుదేశం పార్టీకి మరొకసారి మంత్రి పదవి ఇవ్వాలని కోరుకుంటున్నాం. తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో చేనేతల గురించి ఏమైతే చెప్పారో, చేనేత మగ్గానికి 200 యూనిట్లు కరెంటు ఫ్రీ అని, చిన్న మగ్గం పౌర్ల మగ్గానికి 500 యూనిట్లు కరెంటు ఫ్రీ అని తొందరగా మాకు అమలు చేసి మా చేనేతలను కాపాడాలని, ఇంకా ఇతర చేనేతలకు కొన్ని సదుపాయాలు పెట్టి ఆదుకోవాలని కోరుకుంటున్నాము. దాదాపు 10 సంవత్సరాలుగా ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత చేనేత వర్గీయులకు అట్లా ఎమ్మెల్సీగా ఇస్తున్నారు, కానీ వారికి మంత్రి పదవి ఇవ్వకుండా దాటవేస్తూ వస్తున్నారు. ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిచారు కాబట్టి కందుకుంట వెంకటప్రసాద్ గారికి వారికి సముచిత మంత్రివర్గంలో స్థానం కల్పించాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని, అలాగే నారా లోకేష్ గారిని. ఈ రాష్ట్రంలో దాదాపు 30 లక్షల పైసలకు ఓటర్లు ఉన్నారు. అందులో నారా లోకేష్ గెలిచిన మంగళగిరిలోనే దాదాపు 1,00,000 మంది ఓటర్లు నారా లోకేష్ గారికి మద్దతు ఇవ్వడం వల్ల ఆయన దాదాపు 91,000 ఓట్లతో గెలవడం జరిగింది. అలాగే చీరాలో కొండాయి కావచ్చు, అలాగే మన కడప జిల్లాకు వస్తే ప్రొద్దుటూరు కావచ్చు, దాదాపు 65,000 పైచులకు ఓట్లు వ్యూవర్స్ ఉన్నాయి. అలాగే జమ్మలమడుగు 50,000 పైచులకు ఉన్నాయి. నందమూరి బాలకృష్ణ గెలిచిన హిందూపూర్లో కూడా 30,000 పైచులకు ఓట్లు ఉన్నాయి. సో కాబట్టి ఇదన్నీ దృష్టిలో పెట్టుకొని చేనేత వర్గులకు న్యాయం చేయాలని మేము కోరుతున్నాము. అలాగే ఆ మంత్రివర్గంలో ఇంతవరకు కూడా చేనేత వర్గానికి సంబంధించి మంత్రివర్గాన్ని కేటాయించలేదు. ఆ మంత్రివర్గాన్ని చేనేత జౌలి శాఖను కేటాయించాలని మేము కోరుతున్నాము. ఎందువల్లంటే ఒక వర్గీయునికి, ఏ వర్గీయుడైతే చేనేత వర్గీయుడు ఉంటాడో ఆ వర్గీయునికి మంత్రివర్గంలో స్థానం కల్పించడం వల్ల చేనేత యొక్క సాధక బాధలు కొంచెం వరకైనా తెలిసి ఉంటాయి. ఆ సాధక బాధలు తీరేదానికి అవకాశం ఏర్పడుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇక పోతే కందికుంట వెంకటప్రసాద్ కొత్త కాదు, ఎందుకంటే ఇంతకుముందు కూడా ఆయన ఎమ్మెల్యేగా గెలిచాడు, ఇది 2వసారి గెలిచారు. ఒకసారి ఇండిపెండెంట్గా కూడా ఆయన పోటీ చేసి స్వల్ప మెజార్టీతో ఓడిపోవడం కూడా జరిగింది. సో కాబట్టి అలా సీనియర్గా కూడా ఆయన ఎలిజిబుల్ క్యాండిడేట్గా ఉన్నాడు. సో కాబట్టి నేను తెలుగుదేశం ప్రభుత్వానికి ఏర్పాటు చేసే చేనేతకు న్యాయం చేయాలని, చేనేత వర్గీయులకు న్యాయం చేయాలని, ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఈ 30 లక్షల మంది జనాభాకు న్యాయం చేయాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాం మా సంఘం తరఫున. సో ఆ విధంగా ముందుకు పోవాలని మరీ రిక్వెస్ట్ చేస్తున్నాం. చేనేత వర్గీయులకు హామీ ఇచ్చినటువంటి అన్ని కార్యక్రమాలు, ఎందుకంటే ఇప్పుడున్న చేనేత నేస్తం కావచ్చు, వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా కరెంటు విషయాలు అయితేనేమి, ముద్రా లోన్లు అయితేనేమి, అవన్నీ కూడా కంటిన్యూ చేసి చేనేతను ఆదుకోవాలని, చేనేతనే ఉన్నది. ఎందుకంటే మహాత్మా గాంధీ నుంచి కూడా ఈ దేశంలో మొట్టమొదటిగా వాళ్ళు చెప్పేది ఏమంటే వ్యవసాయం తర్వాత చేనేతే అని అంటున్నారు. సో కాబట్టి దేశవ్యాప్తంగా 2వ స్థానంలో ఉన్న ఈ చేనేతను ఆదుకోవాలంటే చేనేత వర్గానికి మంత్రివర్గంలో స్థానం కల్పించాలని మరోసారి రిక్వెస్ట్ చేస్తూ బ్రిటన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.